నెల్లూరు జిల్లా సంఘం వెలుగు కార్యాలయంలో సంఘమిత్రులు, ఈసీ సభ్యులు, వీవోఏలు, సీసీలకు బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్పై వెలుగు ఏపీఎం రవిశంకర్ రెడ్డి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిధిలో మహిళా సంఘాల బలోపేతం, జీవనోపాధి అభివృద్ధే లక్ష్యంగా చేపడుతున్న వివిధ శిక్షణా మాడ్యూల్లో 2026-27 సంవత్సరానికి రూపొందించిన యాక్షన్ ప్లాన్ వివరాలను తెలియజేశారు. మొదటి విడతలో నిర్వహించిన ఎంసీఎల్ఎఫ్ విజన్ బిల్డింగ్ ద్వారా మహిళల్లో ఆలోచన దృక్పథాన్ని పెంపొందించి వారి ఆశయాలు, కలలను సాకారం చేసుకునే దిశగా అవగాహన కల్పించినట్లు తెలిపారు. మాడ్యూల్ 2లో విద్య, ఆరోగ్యం సహా మహిళల జీవితాలకు సంబంధించిన 8 కీలక రంగాల్లో మార్పులు తీసుకురావడంపై శిక్షణ ఇచ్చామని చెప్పారు. మాడ్యూల్ 3లో మహిళల ఆశయాలను మార్పు అంశాలతో అనుసంధానిస్తూ భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించినట్లు వివరించారు. అదేవిధంగా 2026-27 వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 8 మార్పు అంశాల అమలు, గ్రామ సమాఖ్యల నిర్వహణ, అవసరమైన బడ్జెట్ కేటాయింపులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. మహిళలు నిర్వహిస్తున్న వ్యాపారాలను విస్తరించేందుకు అవసరమైన రుణ సదుపాయాలు, సాంకేతిక శిక్షణ, ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఏపీఎం రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. సంఘం మండలాన్ని మోడల్ మండలంగా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మొదట మనము ఎంసీఎల్ఎఫ్ విజన్ బిల్డింగ్ మాడ్యూల్ 1 ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా మరి కళల గురించి మనం సభ్యురాలకి శిక్షణ ఇవ్వడం జరిగింది. తర్వాత మాడ్యూల్ 2లో వచ్చేసి మార్పు అంశాలు, అంటే విద్య నుంచి విద్య, ఆరోగ్యము, ఇలా 8 మార్పు అంశాలు మరి సంఘ సభ్యులు ఏ విధంగా మార్పు తీసుకొని రావాలనేది మాడ్యూల్ 2లో మనం వివరించడం జరిగింది. మరి మూడవది ఈ కళలను మార్పు అంశాలతో క్రోడీకరించుకొని మరి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత AAP1 యాన్యువల్ యాక్షన్ ప్లాన్ 1 ట్రైనింగ్ని నిర్వహించడం జరిగింది. వీటికి మరి ఏ విధంగా మనము బడ్జెట్ మార్పు అంశాలకి కేటాయించుకోవాలనేది చేయడం జరిగింది. తర్వాత AAP2 శిక్షణా కార్యక్రమంలో మరి ఏ కార్యక్రమానికి 2026-27కి 8 మార్పు అంశాలు, అదేవిధంగా గ్రామ సమాఖ్యల నిర్వహణకు మరి ఎంత బడ్జెట్ అవసరం అనేది AAP2 యాక్షన్ ప్లాన్లో మనం తయారు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మనము ఎంసీఎల్ఎఫ్ విజన్ బిల్డింగ్ BDP1 ట్రైనింగ్, అంటే బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది మరి సంఘమిత్రాలోని ఈసీ సభ్యులకి, వీఓఏలకి, సీసీలకి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ప్రతి మహిళని మరి ఆర్థికంగా, సామాజికంగా ఏ విధంగా పైకి తీసుకొని రావాలి, వారు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు, ఇంకా వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి మరి వారికి ఏమైనా ఇంకా రుణాలు అవసరమా, అదేవిధంగా శిక్షణలు అవసరమా, అదేవిధంగా వీరి యొక్క ఉత్పత్తులకి మార్కెటింగ్ లాంటి సదుపాయాలు ఏమైనా కావాలనే అంశాలను ఈ శిక్షణా కార్యక్రమంలో వివరిస్తూ మనము ఈ బడ్జెట్ని ఏ విధంగా మనము మన వ్యాపారాలకి, మన యొక్క మార్పు అంశాలకి కేటాయించుకోవాలనేది ఈ శిక్షణలో వీరికి వివరించడం జరుగుతుంది. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.